దేశంలోనే నెంబర్ 1 డైరెక్టర్ గా మారిపోయారు దర్శకధీరుడు రాజమౌళి. 'త్రిబులర్' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న జక్కన్న ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాకి రెడీ అయ్యారు. దీనికోసం విదేశాలకు వెళ్లి మరీ అప్పుడే సన్నాహకాలు చేస్తున్నారు మహేష్ బాబు. ఆయన తిరిగి స్వదేశానికి వచ్చేలోపు దర్శకుడు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి తీసుకొస్తారట. ఈ ప్రాజెక్టు ఉగాదికి లాంఛనంగా ప్రారంభమవుతుందని పుకార్లొస్తున్నాయి. అంతేకాదు సమ్మర్ తర్వాత సినిమా షూటింగ్ మొదలవుతుందని కూడా చెప్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా పారితోషికాల విషయంలో ఓ అవగాహనకు వచ్చేశారట. సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. రాజమౌళి సినిమా కాబట్టి బ్లాక్ బస్టర్ విజయం పక్క. వసూళ్ల లెక్కలు ఓ లెవెల్లో ఉంటాయి. అందుకే రెమ్యునరేషన్ కాకుండా సినిమా లాభాల్లో వాటా తీసుకుందామని రాజమౌళి, మహేష్ అనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన లేదంటే అధికారిక సమాచారం లేదు, కానీ ఇదే జరుగుతుందని సన్నిహిత వర్గాల సమాచారం. SSMB 29 అడ్వెంచర్ మూవీగా రూపొందనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. హనుమంతుడి నుండి ప్రేరణ పొందిన పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నట్టు కూడా చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇండోనేషియా నటి చల్సియా ఇస్లాన్ హీరోయిన్ అని ఓ పుకారు వండి వార్చారు. అయితే ఎందులోనూ క్లారిటీ లేదు. కానీ సినిమా మొదలైన కొద్ది రోజులకే ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెప్పడం జక్కన్నకు అలవాటు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మహేష్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోవటం లేదట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే మహేష్ పారితోషికం తీసుకోకపోవటం ఏంటని అంతా షాక్ అవుతుంది. ఇది నిజమా కాదా అని ఆరా తీయగా ఓ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నాడని ఇన్సైడ్ సినీ సర్కిల్స్ లో టాక్. మహేష్ మాత్రమే కాదు, జక్కన కూడా రెమ్యునరేషన్ తీసుకోవటం లేదట. వీరిద్దరూ లాభాల్లో వాటా తీసుకుంటున్నారంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన సమాచారం కానీ లేదు. మరి వార్తలపై మూవీ టీం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 9న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా SSMB 29 లాంచ్ చేయబోతున్నారట. ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటి వరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీనికి సంబంధించిన అప్డేట్స్ బయటకు వస్తుండటంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా సమ్మర్ లో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను 2 ఏళ్లలో పూర్తి చేసి 2026లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో పాపులర్ హిందీ యాక్టర్స్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న స్టార్ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం మహేష్ బాబు ఫిట్నెస్ గురించి ప్రత్యేక శిక్షణ కోసం ఫారెన్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.